బీపీఎల్ పేరు వస్తుంది కానీ బీపీఎల్లో ఏమన్నా ఇన్కమ్ సీలింగ్ ఉందా లేదా? నిరుపేదలందరికీ కూడా ఉదయం సాయంకాలం పనిచేసే కూలీ వారిని కూడా మినిమం 500 నుంచి 600 రూపాయలు కూలీ వస్తుంది వారికి. ఎందుకంటే 15,000 20,000 దాటుతాను కనుక మీకు ఇవ్వడం అనే ఒక పెడితే నిరుపేదలకు నిజంగా ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏదైతే నిజంగా నిరుపేదలకు ఇవ్వాలనే సంకల్పం ఉంటే కానీ అలాంటి సీలింగ్ కూడా కొంత మీరు ప్రభుత్వం ద్వారా ప్రజలకు తెలియజేస్తే ఇంకా బాగుంటుంది అనేది తమ ద్వారా నేను మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి జీవన్ రెడ్డి గారు అడిగిన దానికి ఒకటైతే నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, అంటే ప్రస్తుత రేషన్ కార్డ్స్ కొనసాగుతాయి అంటిల్ బెనిఫిషరీస్ చేతికి కొత్త రేషన్ కార్డు వచ్చే వరకు పాత రేషన్ కార్డు అన్ని విధాలుగా ప్రస్తుతం ఉన్నట్టే కొనసాగుతాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు కళ్యాణ లక్ష్మిలో కొంతమందికి ఆలస్యం అవుతుంది ఈ రేషన్. జీవన్ రెడ్డి గారు ప్లీజ్, జీవన్ రెడ్డి గారు వారు ఆన్సర్ కానివ్వండి. అయితే మీరు చెప్పిన విషయం కూడా మేము ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అది ఏ విధంగా ఆ ఇష్యూ సాల్వ్ చేయాలో చేస్తాము. సారే గారు చెప్పిన దానికి నేను ఏమన్నా చేస్తుంటే ఇప్పుడు మేము కొత్త రేషన్ కార్డ్స్కి క్రైటీరియా ఏముండాలి అనేది దానికి క్యాబినెట్ సబ్ కమిటీ వేసి మీ అందరి సలహాలు సూచనలు కూడా తీసుకొని కొత్త రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయబోతున్నాము. వీఆర్ yet to decide, but however we will take all of your suggestions. What should be the criteria for new ration card? ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ క్రైటీరియాలో కొంత తేడా ఉంది. ఇప్పుడు మేము కొత్త ఫైనలైజ్ చేసే ముందు 10 ఏళ్ల పాటు మీరు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, ఇప్పుడు మాట్లాడితే ఎట్లా? Let me finish. గతంలో ఇన్కమ్ కి ల్యాండ్ హోల్డింగ్ కి కొన్ని క్రైటీరియా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఇన్కమ్ అండ్ ల్యాండ్ హోల్డింగ్ క్రైటీరియాస్ కూడా మేము రివ్యూ చేసి ఆల్ బీపీఎల్ ఫ్యామిలీస్ కి వచ్చేటట్టుగా మేము క్రైటీరియా తయారు చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. సత్యవతి గారు. గత 10 ఏళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు అన్న అది సత్య దూరం అధ్యక్ష. 6 లక్షల పైచిలుకు రేషన్ కార్డుని బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ ఇచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మేము వాళ్ళలాగా గ్రామ సభలు పెట్టి అందరికీ టామ్ చేసి 100 అప్లికేషన్లు వస్తే ఒకళ్ళు ఇద్దరికి ఇవ్వలేదు అధ్యక్ష. ఆన్లైన్లో అధికారులు అప్లోడ్ చేసిన ఆన్లైన్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాని మాత్రమే చూసి ఇచ్చాం. అందుకని మేము ప్రచారం చేసుకోలేకపోయినాం. అలాగే గౌరవ మంత్రివర్యులు ముఖ్యులు అందరూ ఉన్నారు, మీరు రైతు బంధు అందరికి ఇస్తామని కండిషన్ లేకుండా షరతులు లేకుండా చేసారు కానీ 10-15% కూడా రాలేదు. రేపు రేషన్ కార్డు కూడా అలాగే చేయొద్దు. అలాగే గౌరవ సభ్యులు సారయ్య గారు చెప్పినట్టు అధ్యక్ష, ఒకప్పుడు 100 రూపాయల కూలి ఉన్న దినసరి కూలికి ఈరోజు 500 వస్తుంది. 500ని లెక్కేసుకుంటే నెలకు 15,000 రూపాయలు లెక్కేసుకుంటే బీపీఎల్ కింద రారు. కానీ పెరిగిన ధరలు పెరిగిన వాళ్ళకి పెరిగిన దీన్ని కూడా క్రైటీరియా క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, వాళ్ళు డిసైడ్ చేస్తారని చెప్పారు. అవన్నీ పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి. అలాగే వారు పదే చెప్పిన ఆ విషయాన్ని కూడా మేము ఇవ్వలేదు అనే విషయాన్ని తొలగించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 40